వెస్ట్ హైదరాబాద్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కోకాపేట అయితే అదే తరహాలో సౌత్ హైదరాబాద్లో స్పీడ్గా డెవలప్ అవుతున్న ప్రాంతాలలో ఆదిబట్ల, తుక్కుగూడ, శ్రీశైలం హైవే కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్నది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14కి కేవలం 5 మినిట్స్ డిస్టెన్స్లో, అలానే తుక్కుగూడకి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న అద్భుతమైన ప్రాజెక్ట్ని అయితే చూడటానికి వెళ్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి స్క్వేర్ హౌస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ అన్నమాట. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్కి సమీపంలో టీసీఎస్, కాగ్నిజెంట్, ఏరోస్పేస్, కలెక్టర్ ఆఫీస్, ఫాక్స్కాన్ కంపెనీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలాంటి 15 ప్రైమ్ లొకేషన్స్కి కొన్ని నిమిషాల వ్యవధిలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉందండి. ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ చూసారా, చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో విల్లాస్ అయితే సేల్లో ఉన్నాయండి. ఇది కేవలం భవనాలు కడుతున్న ప్రాజెక్ట్ మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మిస్తున్న ప్రాజెక్ట్. ఈ స్క్వేర్ ఆవాస ప్రాజెక్ట్ లో ప్రతి విల్లా మీ విజయాల మైల్ స్టోన్. మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి మీ స్టేటస్ సింబల్ గా మారుస్తుంది. చూస్తున్నారు కదండి, ఇవే ఆ విల్లాస్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక విల్లా లోపలికైతే వెళ్ళి చూద్దాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం విల్లా లోపలికి వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మంచి న్యాచురల్ లైట్ తోటి అయితే ఉందండి. నార్త్ సైడ్ కూడా మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది 240 స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన విల్లా అనమాట. 3199 ఎస్ఎఫ్టీలు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు, ఇక్కడ పూజ గది అయితే ఇచ్చారండి. చాలా మాడ్యులర్గా మీరు ఇంటీరియర్ వర్క్ కూడా చేయించుకోవచ్చండి. కిచెన్కి యూటిలిటీ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు ఒకసారి వ్యూ ఎలా ఉందో. అలానే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో 100% వాస్తుతో మనకి ఇక్కడ విల్లాస్ అనేవి అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ లివింగ్ రూమ్ అనేది ఇచ్చారండి. బాల్కనీ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, అలానే బాల్కనీ కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి బాల్కనీ వ్యూ అయితే చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి మనకు ఆపోజిట్లో ఉన్నాయని వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అనమాట. మనకి బాల్కనీ వచ్చేసి కంటిన్యూగా 3 రూమ్స్కి ఉంటుందండి. హాల్కి, అలాగే సెకండ్ బెడ్రూమ్కి, ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా అలానే మంచి వెంటిలేషన్ తోటి అయితే ఉందండి. సో మీరు మిస్ చేసుకోకండి. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి బాల్కనీ అయితే వ్యూ ఉంటుంది. 3-in-1 బాల్కనీ అనమాట ఇది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి. అలానే ఈ ప్రాజెక్ట్లో లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయన్నమాట. క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, 60/40 ఇంటర్నల్ రోడ్స్, పవర్ బ్యాకప్, పార్టీ ప్లేస్ ఇలాంటి 40+ ఎమ్యూనిటీస్తో మనకి ప్రాజెక్ట్ అనేది రెడీగా ఉందన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనమాట, 4th బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంటుంది. అలానే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తున్నది వచ్చేసి బాల్కనీ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది కదా. అండ్ అలాగే ఇది వచ్చేసి మల్టీపర్పస్గా మీరు యూజ్ చేసుకోవచ్చండి ఈ రూమ్ అనేది. అలానే ఈ ప్రాజెక్ట్కి నియర్ బై హాస్పిటల్స్ కూడా, రెయిన్బో హాస్పిటల్, అపోలో, ఏఐజీ, జిమ్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దామండి ఒకసారి వ్యూ ఎలా ఉంటుందో. చాలా బాగుంది కదా. ఈ ప్రాజెక్ట్కి అలాగే నియర్ బై ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ చాలా ప్రైమ్ లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, విజిట్ చేయండి. మీకు నచ్చిన విల్లాని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.